ఒక అడవిలో ఒక కుందేలు తన ముగ్గురు పిల్లలతో పాటు కలిసి ఉంటుండేది. ఒకరోజు అది ఆహారం కోసమని అడవిలోకి వెళుతూ తన పిల్లలకు అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది కుందేలు. తరువాత కుందేలు పిల్లలు మూడు కలిసి చాలాసేపు ఆడుకున్న తర్వాత తమ తల్లి ఇంకా రాకపోవడంతో తల్లిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాయి కుందేలు పిల్లలు. పెద్ద పిల్లలు రెండు కొంచెం ముందుగా వెళ్తుండగా బుజ్జి కుందేలు మాత్రం వెనుకగా వాటిని అనుసరిస్తూ ఉంటుంది. ఇంతలో తన స్నేహితురాలైన మరొక కుందేలు కనపడటంతో దానితో మాట్లాడుతూ ఉంటుంది బుజ్జి కుందేలు. ముందుగా వెళ్తున్న కుందేళ్లు రెండు అది చూసుకోకుండా వెళ్ళిపోతాయి. కాసేపు స్నేహితురాలతో మాట్లాడిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. స్నేహితురాలు వెళ్ళిపోయిన తర్వాత తన తోబుట్టువుల కోసం చూసిన కుందేలుకు వాళ్ళిద్దరూ కనపడకపోవటంతో గుండె గుబేలమంటుంది. అది గాబరా పడుతూ చుట్టుపక్కలంతా వెతుకుతుంది. అయినా వాళ్ళిద్దరూ కనపడకపోవటంతో ఏడుస్తూ అడవిలో తిరుగుతూ ఉంటుంది బుజ్జి కుందేలు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక దుప్పి కనపడుతుంది. అది దుప్పితో, దుప్పి మిత్రమా, మా అక్కలిద్దరూ నేను కలిసి వస్తుంటే మా అక్కలు కనిపించకుండా పోయారు. నన్ను మా అక్కల దగ్గరికి తీసుకువెళ్ళవా? అయ్యో బుజ్జి కుందేలు, మీ అక్క వాళ్ళు ఎటువైపు వెళ్లారో తెలియకుండా నేను ఎక్కడికని తీసుకువెళ్ళాను నిన్ను. నేను వెళ్తున్న వైపు మీ వాళ్ళుంటే నీ గురించి వాళ్ళకు చెబుతాలే అంటూ వెళ్ళిపోతుంది దుప్పి. బుజ్జి కుందేలుకు ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ తోబుట్టువులను వెతకటం మొదలు పెడుతుంది. ఈసారి దానికి ఒక గాడిద కనిపించడంతో, గాడిద మామ, నేను మా వాళ్ళ నుండి తప్పిపోయాను. నన్ను మా అక్కల దగ్గరికి తీసుకుపోవా గాడిద మామ? అయ్యో కుందేలు, నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నావు. ఇలా తప్పిపోయావేమిటి? ఈ అడవిలో మీ వాళ్ళని ఎక్కడని వెతకగలం చెప్పు. మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, తీసుకువెళ్ళి దించుతాను. మా ఇల్లు ఎక్కడుందో నాకు చెప్పడం రాదు గాడిద మామ. నన్ను మా అక్కల దగ్గరికి తీసుకువెళ్ళి చాలు. చూడు బుజ్జి కుందేలు, అడవిలో ఎండ ఎక్కువగా ఉంది. అందుకని నువ్వు ఈ చెట్టు క్రిందనే ఉండు. నేను వెళ్లి మీ అక్కలను వెతుకుతా, కనపడగానే తీసుకువస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది గాడిద. బుజ్జి కుందేలుకు ఇంకా ఏం చేయాలో తెలియక చెట్టు క్రిందనే నిలబడి ఉండగా అటుగా వెళుతున్న ఒక నక్క కుందేలు దగ్గరకు వచ్చి, ఏంటి బుజ్జి కుందేలు, ఈ చెట్టు క్రింద నిలబడి ఉన్నావేమిటి? నాతో పాటు అడవిలోకి వచ్చిన మా అక్కలిద్దరూ కనిపించటం లేదు నక్క బావా. అందుకే ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ నిలబడి ఉన్నాను. ఓహో, నువ్వు మీ అక్కల కోసం ఎదురు చూస్తున్నావా? మరి చెప్పవే, నేను ఇప్పుడే మీ అక్కలతో మాట్లాడి వస్తున్నాను. నాతో రా, తీసుకువెళ్తాను నిన్ను మీ అక్కల దగ్గరకు. ఏమిటి, నువ్వు మా అక్కలతో మాట్లాడి వస్తున్నావా? అయితే నన్ను వెంటనే తీసుకువెళ్ళి నక్క బావా మా అక్కల దగ్గరికి. తప్పకుండా తీసుకువెళ్తాను బుజ్జి, వెళదాం పద అంటుంది గుంట నక్క. మరోవైపు మిగతా రెండు కుందేళ్లు తమ బుజ్జి కుందేలు కనపడకపోవటంతో అటుగా వస్తున్న ఒక ఏనుగుతో, ఏనుగు మామ, మేము మా బుజ్జి కుందేలు కలిసి వస్తుంటే అది తప్పిపోయింది. నీకేమైనా కనపడిందా? అలాగా, నాకు కనపడలేదే అని ఏనుగు అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక ఉడత, ఇదిగోండి కుందేళ్లు, మీ బుజ్జిని ఒక జిత్తుమారి నక్క మీ దగ్గరికని తీసుకుపోతుంటే చూశాను. త్వరగా వెళ్లి కాపాడుకోండి అంటుంది ఉడత. కుందేళ్లు రెండు ఏనుగుతో కలిసి నక్కను వెతుక్కుంటూ వచ్చేసరికి నక్క బుజ్జి కుందేలును ఎలా చంపి తినాలని ఆలోచిస్తూ ఉంటుంది. కుందేళ్లు రెండు ఏనుగు అక్కడికి రావటంతో అది చూసిన నక్క గతుక్కుమంటుంది. పైగా ఏనుగు కూడా ఉండటంతో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ, బాగున్నావు ఏనుగు మామ, ఏంటి ఇలా వచ్చావు? నేను బాగానే ఉన్నాను. నీ టైమే బాగలేక నువ్వు నాకు అంటపడ్డావు. నీకు చిన్న పెద్ద తేడా కూడా లేదా? చిన్నవాళ్ళనైతే నువ్వు, పెద్దవాళ్ళనైతే ఆ పెద్ద పులి మాయమాటలు చెప్పి చంపి తినటమేనా మీ పని? అంటూ ఏనుగు తొండంతో ఒక్కటిచ్చేసరికి ఎగిరి నేల ఖర్చుకుంటుంది గుంట నక్క. తరువాత ఏనుగు కుందేలు పిల్లల మూటిని తీసుకుని వాటి తల్లి దగ్గరకు తీసుకువచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అయ్యో ఏనుగన్నా, ఎంత పని జరిగింది. అక్కడికి నేను చెప్పే వెళ్ళాను బయటికి వెళ్ళవద్దని, కానీ వీళ్ళు నా మాటలు వినరు కదా. ఏదేమైనా మళ్ళీ నా పిల్లలను నా దగ్గరికి తీసుకువచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఏనుగన్నా అంటుంది తల్లి కుందేలు. ఇంకెప్పుడు అడవిలోకి ఒంటరిగా వెళ్ళవద్దని కుందేలు పిల్లలకు చెప్పి వెళ్ళిపోతుంది ఏనుగు. మరోవైపు ఏనుగు చేతిలో దెబ్బలు తిన్న నక్క ఏనుగు గట్టిగా కొట్టడంతో మతి భ్రమించి అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది గుంట నక్క. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.